దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం మన సనాతన సంప్రదాయంలో భాగం. ఆ పరంపరలో భాగంగా కార్తీక మాసాన ప్రతి ఇంటా జ్ఞానజ్యోతులు వెలగాలన్న సత్సంకల్పంతో భక్తి టీవీ చేపట్టిన అద్భుత ఆధ్యాత్మిక దీపయజ్ఞమే కోటి దీపోత్సవం. మనం మనలో అన్వేషించే విజ్ఞాన జ్యోతి దీపమే. విశ్వాన్ని వెలిగించే దీపాన్ని అన్వేషించడం జ్ఞానమైతే, మనలో నిత్యం వెలిగే ఆ చైతన్య దీప్తిని గుర్తించడం, దాన్ని సాక్షాత్కరించుకోవడమే జీవన పరమార్థం. ఆ పరమార్థాన్ని చాటి చెప్పే కార్యక్రమమే కోటి దీపోత్సవం. కార్తీక మాసాన ఒక్క దీపం వెలిగిస్తేనే కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. మరి అలాంటిది ఒకేసారి ఒకే చోట కోటి దీపాలు వెలిగిస్తే కైలాసమే ఇలకు దిగినంత దేదీప్యమానంగా ఉంటుంది. అనంత పుణ్యఫలం అందరికీ వనగూరేంత అద్భుతం ఆవిష్కారమవుతుంది. తెలుగువారికి కార్తీకం రాగానే భక్తి టీవీ కోటి దీపోత్సవం గుర్తుకొస్తుంది. మహాదేవుని దయ, మహనీయుల దివ్యాశిస్సుల బలం వల్ల 12 ఏళ్ల నుంచి కోటి దీపోత్సవం దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. నవంబర్ 14న మొదలైన కోటి దీపోత్సవం ఈ నెల 27 వరకు దేదీప్యమానంగా జరగబోతోంది. తెలుగునాట ఒక దశాబ్దానికి పైబడి వెలిగించిన ఓ దీపం ఇప్పుడు ఇంతింతై, వటుడింతై, ఆకాశమంతై అన్నట్టుగా వెలుగుతున్న శుభ సందర్భంలో ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్ స్ట్రెస్. న కార్తీక సమోమాసో న కృతేన సమం యుగం, న వేదం సదృశం శాస్త్రం, న తీర్థం గంగాయ సమం. 2012లో భక్తి టీవీ కార్తీక మాసాన అంకురార్పణ చేసిన 1,00,000 దీపకాంతులు నేడు కోటి దీపకాంతులతో భాసిల్లుతున్నాయి. 2013 నుంచి ఏటేటా అపూర్వ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఈ దీప సౌరభం ఇప్పుడు నలుదిశలా వ్యాపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి ముందు అనునిత్యం ఓ గోరంత దీపం వెలుగుతోందంటే దానికి కారణం అది కోటి దీపోత్సవం అందించిన స్ఫూర్తి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయం, ప్రతి కార్యాలయం, ప్రతి నివాసం నేడు దీపకాంతులతో ప్రజ్వరిల్లుతోందంటే దానికి కారణం భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం వెలిగించిన జ్ఞానదీపమే. తరతరాల సాంస్కృతిక సౌరభం దీపం, సనాతన భారతీయ సంస్కారం దీపం, శివకేశవ ప్రీతిదాయకం దీపం, హైందవ ధర్మ విదాయకం దీపం, సర్వ శుభదాయకం కార్తీక మాసం, అజ్ఞాన తిమిర సంహారకం కార్తీక దీపం. పర్వతాల్లోకెల్లా హిమాలయాలు ఎంత శ్రేష్టమైనవో, మాసాలోకెల్లా కార్తీక మాసం అంత ఉత్కృష్టమైనది. ఈ మాసాన కార్తీక శోభతో దేశమంతా వెలిగిపోతుంది. ఇళ్ళు, వాకిళ్ళు, దేవాలయాలు అన్ని దీపకాంతులతో భాసిల్లుతాయి. కార్తీక మాసాన ఈ భారత ఆధ్యాత్మిక జగతిలో ఓ మహోద్యమంగా సాగుతున్న ఈ కోటి దీపోద్యమం జగత్తులో నిండిన తిమిరాంధకారాన్ని సంహరించడమే కాదు, మానవాళిలో గూడు కట్టుకొని ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారదోలుతుంది. ఆ కోటి దీపకాంతులతో నేడు భరతఖండం దగద్దగాయమానంగా కాంతులీనుతోంది. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పుణ్యదినాలే. దేశం నలుమూలలా ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజలు, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఇలా నిత్యం దైవారాధనలో జనహైంధవం ఓలలాడుతుంది. ఈ విశేష మాసాన సమస్త లోకానికి, జనులందరికీ సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనంత పుణ్యాలు సంప్రాప్తింపచేసేందుకు కొనసాగుతున్న మహాయజ్ఞం భక్తి టీవీ కోటి దీపోత్సవం. భారతీయ ఆధ్యాత్మిక వారధిగా అవతరించిన భక్తి టీవీ తన ఆధ్యాత్మిక బాధ్యతలో భాగంగా, సనాతన ధర్మ వారధిగా, హైందవ ధర్మ సేవలో భాగంగా ఏటేటా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి మరోసారి సకల భక్త జనకోటికి సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది కోటి దీపోత్సవం గతంలో కన్నా మరింత మహాద్భుతంగా సాగుతుంది. ఏటేటా కోటి దీపకాంతులతో కన్నుల పండుగగా సాగే ఈ కోటి దీప వైభవం 2012లో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్యాశిస్సులతో ప్రారంభమైంది. ఆనాటి 1,00,000 దీపోత్సవంగా భారత హైందవ చరిత్రలో ఓ అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచిపోయింది. కైలాసాన్ని చూడడమన్నది మానవ మాతృలకు అసాధ్యమే కావచ్చు. కానీ కోటి దీపోత్సవ వేడుకల్లో ఒక్కరోజు అడుగు పెడితే చాలు ఇలా కైలాసాన్ని కనులారా తిలకించవచ్చు.
లక్ష దీపోత్సవంతో దీపయజ్ఞానికి శ్రీకారం చుట్టిన భక్తి టీవీ 2013లో ఆ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవంగా నిర్వహించింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎవ్వరూ చేయని సాహసోపేత మహాయజ్ఞం కోటికి పైగా దీపాలు వెలిగించి కార్తీక మాస వైభవాన్ని, దీప ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితంగా పరిడవిల్లేలా చేసింది భక్తి టీవీ. ఆ అపూర్వ ఆధ్యాత్మిక దీప చింతన అక్కడి నుంచి అప్రతిహతంగా కొనసాగిస్తూనే వస్తోంది. ఇలా వరుసగా దశాబ్దానికి పైబడి తెలుగునాట భక్తిభావాన్ని ద్విగుణీకృతం చేస్తూ సాగుతోంది భక్తి టీవీ దీపయజ్ఞం. అలా ఏటా కార్తీక మాసాన కోటి దీపోత్సవం జరిగినంతకాలం భాగ్యనగరితో పాటు ప్రతి తెలుగులోగిలి దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇలా ఒక్కచోట కోటి దీపాలు వెలిగించిన పుణ్యమే కాదు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మిక గురువుల పూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవ మూర్తులు, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాలతో కోటి దీపోత్సవ పీఠం బ్రహ్మోత్సవ కాంతులతో వెలిగిపోతోంది. కార్తీక మాసంలో సూర్యునికి భూమండలానికి మధ్య దూరం పెరిగి రాత్రి సమయం ఎక్కువై పగటి సమయం తగ్గుతుంది. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. కార్తీక సోమవారం జగమంతా భక్త కార్తీకమైపోతుంది. ఆనాడు దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదన్న నమ్మకంతో పాటు ఎన్నో శాస్త్రపరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నది ఆధ్యాత్మిక ప్రవచకుల మాట. ఆ ప్రవచనామృతాలను ప్రతి ఒక్కరికి అందించే వేదికగానే కాదు, కోటి దీపాలు వెలిగించిన పుణ్యాన్ని ప్రతి ఒక్క హైందవునికి దరిచేర్చే స్థాపకంగా కోటి దీపోత్సవం మారిపోయింది. సకల ప్రపంచాన్ని భక్తి మార్గంలో నడిపించేందుకు భక్తి టీవీ ఏటేటా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో ఇప్పటి వరకు పాల్గొనని పీఠాధిపతి లేరు. అగ్రశ్రేణి నాయకులు, న్యాయ కోవిదులు, భక్తిభావం ఉన్న కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్త కోటే కాదు, ఆ మహోత్కృష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ కోట్ల మంది భక్తులు తమ ఇళ్లల్లో కార్తీక దీపాలు వెలిగించుకుంటున్నారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కోటి దీపోత్సవం ఎంతటి ఆధ్యాత్మిక వేడుగ్గా మారిందో అద్దం పడుతోంది. సాధారణంగా అయితే కార్తీక సోమవారం ఒకరోజు దీపం పెడతారేమో, కానీ కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు ఉదయం సాయం సంధ్యలో ప్రతి ఇంటా దీపం పెట్టే సంస్కృతి తగ్గిపోయింది. అందుకే దీప విశిష్టతను, వైశిష్ట్యాన్ని చెప్పి కార్తీక దీపం ఆవశ్యకతను జనానికి వివరించి ఒక సాంస్కృతిక పరివర్తన తీసుకొచ్చే లక్ష్యంతోనే ఈ మహాయజ్ఞం 12 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగుతోంది. అంతేకాదు, కోటి దీపోత్సవం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో ఈ రోజు అనేక ధార్మిక సంస్థలు, ఆలయాలు రకరకాల పేర్లతో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నాయి. ప్రతి గుడిలో గంటలే కాదు, దీపకాంతులు విరజిమ్ముతున్నాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇంటి ముందు దీపం పెడుతున్నారు, గుడుల్లో పెడుతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కార్తీక దీపోత్సవాలు చేస్తున్నారు. మహిళలు కమిటీలుగా ఏర్పడి కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పరివర్తనంతా కోటి దీపోత్సవం ఘనతే అని సగర్వంగా చెప్పుకోగలం. మనకున్న 12 మాసాల్లో దైవ ఉపాసనకు కార్తీక మాసాన్ని మించిన సమయం మరొకటి లేదు. పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత యోగ్యమైన ఈ కాలంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఒక్క దీపం వెలిగిస్తే అనంత పుణ్యం దక్కుతుందన్న భావనతో కేవలం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి భక్త జనకోటిక్కడికి విచ్చేస్తోంది. కార్తీక దీపాలను చూసిన చెట్లు, జంతువులు, కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వాటిని వెలిగించిన వారికి దక్కే పుణ్యం మనమే ఊహించుకోవచ్చు. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలన్నది వేదాజ్ఞ. అందుకే కార్తీక మాసాన్ని దీపాల పండుగ దీపావళితో ప్రారంభిస్తారు. తొలి అడుగు నుంచి సంప్రదాయానికి అమిత ప్రాధాన్యమిస్తూ సాగుతున్నాయి ఎన్టీవీ, భక్తి టీవీలు. దేశీయత, హిందూ పరిరక్షణలో భాగంగానే భక్తి ఛానల్ ఆవిర్భవించింది. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ. జనాల్లో ధర్మ పరిరక్షణ, జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో వెళుతోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలు కూడా వెదజల్లుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ కలిసి అడుగులేస్తున్నాయి. ధర్మ నిర్మాణ కార్యాచరణే ధ్యేయంగా
భక్తి టీవీ తన ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగులు నింపడంతో పాటు మరుగున పడిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తూ పవిత్ర ఆశయంతో భక్తి ఛానల్ ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో భక్తి కాంతులను వెదజల్లేలా కోటి దీపోత్సవం అనే మహత్కార్యాన్ని 12 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఏటా భక్తి టీవీ ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోని అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులంతా ఒక్కచోట చేరి కోట్లాది దీపాలను వెలిగించే అద్భుత అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం హైందవ చరిత్రలోనే ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని, అనుగ్రహ భాషణల్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ఒక ధర్మంగా భావించి నిర్వహిస్తోంది భక్తి టీవీ. సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానకెత్తుకున్న ఎన్టీవీ, భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. అశేష ప్రజాశక్తి, విశేష ఆధ్యాత్మిక వ్యాప్తి సమ్మిళితమే కోటి దీపోత్సవం. జగజ్జయమానంగా వెలుగులీనే దీపకాంతుల నడుమ ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, కార్తీక మాసాన కైలాసమే కదిలొచ్చిందా అన్న చందంగా సాగిన మహాక్రతువు భక్తి టీవీ ఎన్టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవం. అవి కేవలం దీపాలు మాత్రమే కాదు, ప్రమిదే, నూనె, వత్తి సమ్మిళిత మిశ్రమం కానే కాదు. కాసేపు వెలిగే జ్యోతులు అసలే కావు. అది భక్తి టీవీ సగర్వంగా తలకెత్తుకున్న జ్ఞానజ్యోతి కార్యక్రమం. ఆధ్యాత్మిక వెలుగులు నింపే అపూర్వ దృశ్య కావ్యం. చెడు పెరిగి మంచి నశిస్తున్న వేళ సమాజానికి ఆధ్యాత్మిక విలువలు తెలియచేయాల్సిన సమయాన విచ్చుకున్న విజ్ఞాన వీచికల్లా మెరిశాయి దీపాలని ఎందరో మహనీయుల ప్రశంసల సారం. ఎవరికి వారు తమ బాగు మాత్రమే చూసుకుంటే ఎలా? సమాజంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షించేదెవరు? అలాంటి లోక కళ్యాణం జరగాలంటే ఎవరో ఒకరు ఆ బాధ్యతను భుజానేసుకోవాలి. సరిగ్గా ఇలాంటి బాధ్యతలనే తన భుజానకెత్తుకుంది భక్తి టీవీ. తమ భేదాలు పాటించకుండా అందరి అభివృద్ధిని ఆశిస్తూ కార్తీక మాసాన కైలాస శిఖరాన్ని ఇలపైకి తెచ్చి ముక్కోటి దేవతలను ఒక్కటి చేసి ఆ దేవదేవతలకు కళ్యాణాలు చేయించడం చూసి పులకించిపోయింది భక్తజనకోటి. జనం గుండెలోతుల్లో దాగిన భక్తి భావాలను ఒకే ఒక్క వేదిక మీదకి తేవడం అంటే అదంత సామాన్యమైన పని కాదు. అలాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిబద్ధతతో సాగిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కళ్యాణం కమనీయం, దీపారాధనం దేదీప్యమానమంటూ విరాజిల్లుతోంది ఈ కార్యక్రమం. సరిగ్గా సాయం సంధ్యా సమయాన 6 గంటలకు శంఖారావాలతో మొదలయ్యే కోటి దీపోత్సవం తర్వాత వేద పారాయణంతో దీపోత్సవ ప్రారంభ వచనారంభం. ఆ తర్వాత ప్రవచనకారుల ఆధ్యాత్మిక ధారలు భక్తజన హృదయాల్లో ప్రవహించడం మొదలు సప్తహారతులు, లింగోద్భవాలు, మంగళ నీరాజనాలతో నభూతో నభవిష్యత్ అన్నట్టు అలరారుతోంది కోటి దీపోత్సవ వైభోగం. దివ్య భవ్య కళ్యాణోత్సవాలు, దేవీ దేవతామూర్తుల పల్లకీ సేవలు, సాక్షాత్తు 7 కొండల తిరుమల వెంకటేశ్వరుడు, యాదాద్రి లక్ష్మీనృసింహుడు, అన్నవరం రత్నగిరీశుడు, కాణీపాకం వరసిద్ధి వినాయకుడు, వేములవాడ రాజరాజేశ్వరుడు, బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, ఒంటిమిట్ట రాములవారు, శ్రీశైల మల్లన్న, సింహాచలం అప్పన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, జోగులాంబ, ఒక్కరేమిటి సకల దేవతల నిలయం భక్తి టీవీ కోటి దీపయజ్ఞం. భక్తుని వద్దకే భగవంతుడి దిగి వచ్చే అద్భుత ఆధ్యాత్మిక ప్రాంగణమే కోటి దీపోత్సవం. ఆకాశంలోని నక్షత్రాలు భూమి మీద పరుచుకున్నట్టుగా, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి ప్రాంగణంలో కొలువుదీరినట్టుగా, శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, వివిధ వాహన సేవలతో, వేద మంత్రోచ్చారణల ధ్వనులతో, మంగళ వాయిద్యాలతో, శివ పంచాక్షరీ మంత్రాలు, అష్టాక్షరీ మంత్రాలతో ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుని మదిలో ఆధ్యాత్మిక అలౌకిక భావన వెల్లివిరుస్తుంది. 2012లో లక్ష దీపోత్సవంగా అంకురార్పణ జరిగి తదుపరి సంవత్సరం 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం చెందిన భక్తి టీవీ కోటి దీపోత్సవం ఒక మహాయజ్ఞంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంస్కృతిక పరివర్తనకు కోటి దీపోత్సవం నాంది పలికింది. కార్తీక మాసంలో ప్రతి ఇంటి గుమ్మం ముందు సంధ్యవేళ దీపం పెట్టే హైందవ సంస్కృతి కొనసాగిస్తూ
ఆ సంస్కృతి ఆగిపోకుండా అది మరింత ఉజ్వలంగా వెలగడానికి కోటి దీపోత్సవం జనాన్ని ప్రభావితం చేసింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా లక్షల మంది భక్తులతో కార్తీక మాసంలో ప్రతిరోజు భక్తి టీవీ నిర్వహించే ఈ కార్యక్రమం కేవలం హిందూ సాంస్కృతిక ఉత్సవం మాత్రమే కాదు, సామాన్యుడికి కూడా దీప ఔన్నత్యాన్ని, అవసరాన్ని, గొప్పతనాన్ని చెప్పడమే కోటి దీపోత్సవం లక్ష్యం. అదే మా సంకల్పం. భారతదేశంలోనే ఇలాంటి ప్రక్రియ మరెక్కడా లేదు. పెద్ద పెద్ద ధార్మిక సంస్థలే చేయలేని సాహసోపేతమైన యజ్ఞం కోటి దీపయజ్ఞం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దేశంలోని అన్ని ప్రముఖుల పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ మత సంస్కర్తలు దీపోత్సవానికి విచ్చేశారు. బహుశా భారతదేశంలోనే 12 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతున్న భక్తి ప్రభంజనం ఇదేనేమో. కోటి దీపోత్సవ వేదికను స్పృశించని పీఠాధిపతి లేడు, వినిపించని ప్రవచనం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ తీరం నుంచి ఈశాన్యం వరకు అన్ని పీఠాలు, దేవాలయాల ప్రముఖులు కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన వాళ్లే, ఇక్కడ జ్యోతి వెలిగించిన వాళ్లే, జనానికి దీపం గొప్పతనం వివరించిన వాళ్లే. ఒక్కసారి కోటి దీపోత్సవానికి హాజరైన వాళ్లు తిరిగి ఇంటికెళ్లి 10 మందికి దాని విశిష్టతను చెప్పి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తున్నారంటే ఈ మహాక్రతువు లక్ష్యం నెరవేరుతున్నట్టే. మనకున్న 12 మాసాల్లో దైవ ఉపాసనకు కార్తీక మాసాన్ని మించిన సమయం మరొకటి లేదు. పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత యోగ్యమైన ఈ కాలంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఒక్క దీపం వెలిగిస్తే అనంత పుణ్యం దక్కుతుందన్న భావనతో కేవలం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి భక్త జనకోటి ఇక్కడికి విచ్చేస్తోంది. కార్తీక దీపాలను చూసిన చెట్లు, జంతువులు, కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వాటిని వెలిగించిన వారికి దక్కే పుణ్యం మనమే ఊహించుకోవచ్చు. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలన్నది వేదాజ్ఞ. అందుకే కార్తీక మాసాన్ని దీపాల పండుగ దీపావళితో ప్రారంభిస్తారు. తొలి అడుగు నుంచి సంప్రదాయానికి అమిత ప్రాధాన్యమిస్తూ సాగుతున్నాయి ఎన్టీవీ, భక్తి టీవీలు. దేశీయత, హిందూ పరిరక్షణలో భాగంగానే భక్తి ఛానల్ ఆవిర్భవించింది. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ. జనాల్లో ధర్మ పరిరక్షణ, జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో వెళుతోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలు కూడా వెదజల్లుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ కలిసి అడుగులేస్తున్నాయి. ధర్మ నిర్మాణ కార్యాచరణే ధ్యేయంగా భక్తి టీవీ తన ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగులు నింపడంతో పాటు మరుగున పడిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తూ పవిత్ర ఆశయంతో భక్తి ఛానల్ ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో భక్తి కాంతులను వెదజల్లేలా కోటి దీపోత్సవం అనే మహత్కార్యాన్ని 12 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోని అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులంతా ఒక్కచోట చేరి కోట్లాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం హైందవ చరిత్రలోనే ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని, అనుగ్రహ భాషణల్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ఒక ధర్మంగా భావించి నిర్వహిస్తోంది భక్తి టీవీ. సామాజిక, ఆధ్యాత్మిక బాధ్యతను భుజానకెత్తుకున్న ఎన్టీవీ, భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. అశేష ప్రజాశక్తి, విశేష ఆధ్యాత్మిక వ్యాప్తి సమ్మిళితమే కోటి దీపోత్సవం. జగజ్జయమానంగా వెలుగులీనే దీపకాంతుల నడుమ ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, కార్తీక మాసాన కైలాసమే కదిలొచ్చిందా అన్న చందంగా సాగిన మహాక్రతువు భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవం. అవి కేవలం దీపాలు మాత్రమే కాదు, ప్రమిదే, నూనె, వత్తి సమ్మిళిత మిశ్రమం కానే కాదు. కాసేపు వెలిగే జ్యోతులు అసలే కావు. అది భక్తి టీవీ సగర్వంగా తలకెత్తుకున్న జ్ఞానజ్యోతి కార్యక్రమం.
ఆధ్యాత్మిక వెలుగులు నింపే అపూర్వ దృశ్య కావ్యం. చెడు పెరిగి మంచి నశిస్తున్న వేళ సమాజానికి ఆధ్యాత్మిక విలువలు తెలియచేయాల్సిన సమయాన విచ్చుకున్న విజ్ఞాన వీచికల్లా మెరిశాయి దీపాలని ఎందరో మహనీయుల ప్రశంసల సారం. ఎవరికి వారు తమ బాగు మాత్రమే చూసుకుంటే ఎలా? సమాజంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షించేదెవరు? అలాంటి లోక కళ్యాణం జరగాలంటే ఎవరో ఒకరు ఆ బాధ్యతను భుజానేసుకోవాలి. సరిగ్గా ఇలాంటి బాధ్యతలనే తన భుజానకెత్తుకుంది భక్తి టీవీ. తమ భేదాలు పాటించకుండా అందరి అభివృద్ధిని ఆశిస్తూ కార్తీక మాసాన కైలాస శిఖరాన్ని ఇలపైకి తెచ్చి 3,000,000 దేవతలను ఒక్కటి చేసి ఆ దేవదేవతలకు కళ్యాణాలు చేయించడం చూసి పులకించిపోయింది భక్తజనకోటి. జనం గుండెలోతుల్లో దాగిన భక్తి భావాలను ఒకే ఒక్క వేదిక మీదికి తేవడం అంటే అదంత సామాన్యమైన పని కాదు. అలాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిబద్ధతతో సాగిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కళ్యాణం కమనీయం, దీపారాధనం దేదీప్యమానమంటూ విరాజిల్లుతోంది ఈ కార్యక్రమం. సరిగ్గా సాయం సంధ్యా సమయాన 6 గంటలకు శంఖారావాలతో మొదలయ్యే కోటి దీపోత్సవం తరువాత వేద పారాయణంతో దీపోత్సవ ప్రారంభ వచనారంభం. ఆ తర్వాత ప్రవచనకారుల ఆధ్యాత్మిక ధారలు భక్తజన హృదయాల్లో ప్రవహించడం మొదలు సప్తహారతులు, లింగోద్భవాలు, మంగళ నీరాజనాలతో నభూతో న భవిష్యత్ అన్నట్టు అలరారుతోంది కోటి దీపోత్సవ వైభోగం. దివ్య భవ్య కళ్యాణోత్సవాలు, దేవీ దేవతామూర్తుల పల్లకీ సేవలు, సాక్షాత్తు 7 కొండల తిరుమల వెంకటేశ్వరుడు, యాదాద్రి లక్ష్మీనృసింహుడు, అన్నవరం రత్నగిరీశుడు, కాణీపాకం వరసిద్ధి వినాయకుడు, వేములవాడ రాజరాజేశ్వరుడు, బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, ఒంటిమిట్ట రాములవారు, శ్రీశైల మల్లన్న, సింహాచలం అప్పన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, జోగులాంబ, ఒక్కరేమిటి సకల దేవతల నిలయం భక్తి టీవీ కోటి దీపయజ్ఞం. భక్తుని వద్దకే భగవంతుడి దిగి వచ్చే అద్భుత ఆధ్యాత్మిక ప్రాంగణమే కోటి దీపోత్సవం. ఆకాశంలోని నక్షత్రాలు భూమి మీద పరుచుకున్నట్టుగా 3,000,000 దేవతలు ఒక్కటై వచ్చి ప్రాంగణంలో కొలువుదీరినట్టుగా శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, వివిధ వాహన సేవలతో, వేద మంత్రోచ్చారణల ధ్వనులతో, మంగళ వాయిద్యాలతో, శివ పంచాక్షరీ మంత్రాలు, అష్టాక్షరీ మంత్రాలతో ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుని మదిలో ఆధ్యాత్మిక అలౌకిక భావన వెల్లివిరుస్తుంది. 2012లో 1,00,000 దీపోత్సవంగా అంకురార్పణ జరిగి తదుపరి సంవత్సరం 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం చెందిన భక్తి టీవీ కోటి దీపోత్సవం ఒక మహాయజ్ఞంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంస్కృతిక పరివర్తనకు కోటి దీపోత్సవం నాంది పలికింది. కార్తీక మాసంలో ప్రతి ఇంటి గుమ్మం ముందు సంధ్య వేళ దీపం పెట్టే హైందవ సంస్కృతి కొనసాగిస్తూ ఆ సంస్కృతి ఆగిపోకుండా అది మరింత ఉజ్వలంగా వెలగడానికి కోటి దీపోత్సవం జనాన్ని ప్రభావితం చేసింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా లక్షల మంది భక్తులతో కార్తీక మాసంలో ప్రతిరోజు భక్తి టీవీ నిర్వహించే ఈ కార్యక్రమం కేవలం హిందూ సాంస్కృతిక ఉత్సవం మాత్రమే కాదు, సామాన్యుడికి కూడా దీప ఔన్నత్యాన్ని, అవసరాన్ని, గొప్పతనాన్ని చెప్పడమే కోటి దీపోత్సవం లక్ష్యం. అదే మా సంకల్పం. భారతదేశంలోని ఇలాంటి ప్రక్రియ మరెక్కడా లేదు. పెద్ద పెద్ద ధార్మిక సంస్థలే చేయలేని సాహసోపేతమైన యజ్ఞం కోటి దీపయజ్ఞం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దేశంలోని అన్ని ప్రముఖుల పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ మత సంస్కర్తలు దీపోత్సవానికి విచ్చేశారు. బహుశా భారతదేశంలోనే 12 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతున్న భక్తి ప్రభంజనం ఇదేనేమో. కోటి దీపోత్సవ వేదికను స్పృశించని పీఠాధిపతి లేడు, వినిపించని ప్రవచనం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ తీరం నుంచి ఈశాన్యం వరకు అన్ని పీఠాలు, దేవాలయాల ప్రముఖులు కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన వాళ్లే, ఇక్కడ జ్యోతి వెలిగించిన వాళ్లే, జనానికి దీపం గొప్పతనం వివరించిన వాళ్లే. ఒక్కసారి కోటి దీపోత్సవానికి హాజరైన వాళ్ళు తిరిగి ఇంటికెళ్లి 10 మందికి దాని విశిష్టతను చెప్పి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తున్నారంటే ఈ మహాక్రతువు లక్ష్యం నెరవేరుతున్నట్టే. కార్తీకంలో మారేడు దళాలతో విష్ణువును పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. శివకేశవ భేదం అసలే లేకుండా దేవతామూర్తులందరికీ ఏకకాలంలో జరిగే బ్రహ్మాండోత్సవాన్ని తలపిస్తూ ఏటా కాంతులీనుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. తెలుగు నేల నలుచెరుగులా విస్తరించి ఉన్న దేవతామూర్తులందరూ ఒకే వేదికను పంచుకున్న సందర్భం ఏదైనా ఉంది అంటే అది కోటి దీపోత్సవమేనంటారు భక్తజనులు. కార్తీక మాసాన వాతావరణంలోని చలిని పారద్రోలుతూ
మనిషి మనసున దాగిన చెడు ఆలోచనలు సైతం తరిమికొడుతూ ఉరిమే ఉత్సాహంతో అంతులేని ఆనందాలను జ్యోతులుగా ప్రజ్వరిలింపచేస్తూ సాగిన మహాయజ్ఞం కోటి దీపోత్సవం. దీపం జ్యోతి పరబ్రహ్మ అనేది ఆర్యోక్తి. దీపమే దేవుడు, దేవుడే దీపం. భక్తి టీవీ కోటి దీపోత్సవాలకు ముందు కార్తీక మాసమంటే శివాలయాలు, అది కూడా సోమవారాలప్పుడు మాత్రమే కిక్కిరిసేవి. పౌర్ణమి నాడు అన్ని ఆలయాలు కిటకిటలాడేవి. భక్తి టీవీ కోటి దీపోత్సవం తర్వాత అనునిత్యం దీపారాధనం భక్తి జన హృదయాలను ముంచెత్తడం మొదలైంది. ప్రత్యేక సమయాలైన కార్తీక సోమవారం, కోటి సోమవారం, పౌర్ణమి లాంటి పర్వదినాలు మాత్రమే కాదు, ప్రతిరోజు ఓ పవిత్రోత్సవంగా మారింది. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసం మొత్తం భక్తజనుల భక్తి పారవస్యంలో మునిగి తేలిన దృశ్యాలు అడుగడుగునా దర్శనమయ్యాయి. ఇదే ప్రేరణ సూర్యచంద్రార్కం కలగాలని కోరుకున్న భక్తులు ఎందరో లెక్కలేదు. ఒక్క దీపం కోటి పాపాలు హరిస్తుంది, సర్వ కష్టాలు భరించే శక్తినిస్తుంది. అందుకే సనాతన సంస్కృతిలో దైవారాధన దీపంతో ప్రారంభమవుతుంది. ఏ పుణ్యకార్యమైనా జ్యోతి ప్రజ్వలనంతో ఆరంభమవుతుంది. అయితే ఒక్కో రకమైన దీపం వెలిగించడం వల్ల మనకు ఒక్కో రకమైన ఫలితాలు కలుగుతాయి. ఆ దీప వైభవాన్ని ప్రపంచానికి చాటే బృహత్ కార్యమే కోటి దీపోత్సవం. 1000 ఏళ్ల కిందట ప్రభవించిన గాయత్రీ మంత్రం ఇప్పటికీ కోట్ల మంది హిందువుల లలాట పలకాలపై ప్రతిధ్వనిస్తోందంటే కారణం అది దాని గొప్పతనమే. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇలా అన్నీ తమ శక్తిని ముందు తరాల వారికి అందించేందుకు కాలక్రమంగా వర్ధిల్లుతూ వచ్చాయి. మానవుని మస్తకమే పుస్తకమై తరతరాలుగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైదిక సంపద పరిఢవిల్లుతూ వస్తోంది. వీటన్నింటిలో అతి ప్రాముఖ్యమైన కార్యక్రమం దీప ప్రజ్వలనమే. దీపకాంతి చీకటిని పారదోలినట్లే జ్ఞానం నిర్లక్ష్య ధోరణి నిర్మూలిస్తుంది. అందుకే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం అన్ని పవిత్ర సందర్భాల్లోనూ మన ఆలోచనలకు, చర్యలకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాంటి దీపారాధన మాత్రం కాలంతో పాటు వెనుకబడిపోతోంది. నేటి ఆధునిక తరానికి వేకువనే దీపారాధన చేయడమన్నది గగనమైపోతోంది. ఈ గజిబిజి జీవితాల్లో పడి పరుగులు పెడుతున్న ఆధునిక తరానికి ఒక్క క్షణం ఆధ్యాత్మిక భావన కలిగించే ప్రక్రియ దీపారాధనే. ప్రతి ఒక్కరూ వేకువజామున లేచి స్నానం చేసి ఒక్కసారి దీపారాధన చేస్తే దాని ఫలితాలు క్రమేపీ అనుభవక్తమవుతాయి. దీపమనేది సకల శుభాలు సూచిస్తుందన్నది పురాణోక్తి. దీపం జ్ఞాన చిహ్నం. అందుకే ప్రతి ఇంటా దేవుని గదిలో ఉదయం, సాయం, సంధ్యవేళ దీపారాధన చేయడం ఐంధవ ఆచారంగా మారింది. దీపం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. అందుకే కొన్ని ఇళ్లల్లో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది. అలాంటి దీపాన్ని అఖండ దీపం అంటారు. అన్ని పవిత్ర సందర్భాల్లోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సత్సంప్రదాయం మనకుంది. దీపారాధన చేయడం వల్ల పుణ్యం, పురుషార్థమే కాదు, అంతకు మించిన లాభాలు ఉన్నాయి. వెలిగించే ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దీపం వెలిగిస్తే దానికి కేవలం ఆధ్యాత్మిక ఫలాలతో పాటు ఆరోగ్య ఫలాలు సిద్ధిస్తాయి. మరి ఈ దీప వైభవం ఆధునిక కాలంలో కూడా ఇలాగే కొనసాగుతోందా? ఆధునిక తరానికి దీప ప్రాముఖ్యత తెలుస్తోందా? ఆధునికత అనే అజ్ఞాన తిమిరములో కొట్టుమిట్టాడుతున్న నేటి తరానికి దీప వైశిష్ట్యం తెలిసేది ఎలా? సనాతన దీపానికి ఆధునికతను మేళవించడం ఎలా? కాలక్రమంలో కాంతిహీనమవుతున్న దీప వైభవానికున్న శక్తి వారికి తెలిసేదెలా? ఇలా ఆధునిక జ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరానికి దీప వైభవాన్ని చాటి చెప్పిన మహోన్నత ఉత్కృష్ట కార్యక్రమమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. నవంబర్ 14న మొదలైన కోటి దీపోత్సవం ఈ నెల 27 వరకు జరగనుంది. ఈ మహోత్సవంలో మీరు కూడా పాలు పంచుకొని మహదేవుడు అనుగ్రహానికి పాత్రులు కమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.